తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. అయితే ఆదాయం ఎంత వస్తుందో ఖర్చులు కూడా అంతే విధంగా ఉంటుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువగా పర్సనల్ లోన్ తీసుకుని అప్పు తీర్చాలని యోచిస్తారు. అయితే వాటికి దూరంగా ఉండడం, ఏదైనా సరే వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఉద్యోగరీత్యా ప్రమోషన్ కావచ్చు, లేదా వేరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి సారించండి. ధనం మీకు రావాల్సిన సమయంలో చేతికి అందుతుంది. దానికోసం ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. మీ ఆరోగ్య పట్ల ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. రాశ్య అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి కాకుండా మీకు మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక అనుకోని ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలు కాస్త చికాకు పెడుతుంది. లోన్ల విషయంలో, పర్సనల్ లోన్ విషయంలో దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ధనాదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదుపులో ఉండవు. ఒక శుభకార్యం చేయాలని సూచిస్తారు. దైవ కార్యక్రమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ముందు దైవ కార్యక్రమం ప్రారంభిస్తారు. అదేవిధంగా సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వివాహం సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంది. చదువు మీద దృష్టి సారించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీదేవిని ఆరాధించడం, ఆరవల కుంకుమ, మొగురుపు కుంకుమతోటి అమ్మవారి కుంకుమార్చన చేయడం, కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఏదైనా పనులు ఆటంకాలు ఆగిపోయినా సరే ముందుకు వెళ్ళకపోవడం, అది భూ సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా సరే మధ్యలో ఆగిపోయినట్లయితే రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద పడినప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in